హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన మరమరాలతో చిక్కీ అండి. భలే రుచిగా ఉంటుంది. మనం పల్లీలతో ప్రిపేర్ చేసుకుంటాం కదా పల్లి పట్టి, అలా మరమరాలతోని ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. భలే రుచిగా ఉంటుంది కరకరలాడుతూ. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఒక 15-20 రోజులైనా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మరమరాల్ని బొరుగులని కూడా అంటారు కదా, వాటితోని ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మరి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ వరకు నేను మరమరాలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న మరమరాలను అయితే ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని, ఆ ప్యాన్ కొంచెం వేడయ్యాక మనం తీసుకున్న ఈ మరమరాల్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని చిన్న మంట మీద ఒక 2-3 నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలండి, చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా. మనకి ఆల్రెడీ మరమరాలు కొంచెం క్రిస్పీగానే ఉంటాయి, కానీ కొంచెం ఇలా వేయించుకోవడం వల్ల మనకి తినేటప్పుడు చిక్కీ అనేది ఇంకా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా చిన్న మంట మీద కలుపుకుంటూనే వేయించుకోవాలి, తొందరగా మాడిపోతాయండి. ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇవి కొంచెం చల్లారుతూ ఉంటాయి. ఈ లోపల మనం మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని, మనం ఏ కప్పుతోనైతే మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగా బెల్లం వేసేసుకోవాలి. బెల్లం తురుముకొని వేసుకోండి, తొందరగా కరుగుతుంది మనకి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోండి, ఎక్కువ కాదు, లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. మనకి ఒక 10-12 నిమిషాల లోపలే పాకం అనేది రెడీ అయిపోతుందండి. ఒక 15-20 నిమిషాల లోపల ఈ స్వీట్ చేసేసుకుంటే చక్కగా ఒక 20 రోజుల వరకు ఉంటుందండి. చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ బెల్లం అనేది కరిగించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, కలుపుకుంటూనే బెల్లాన్ని కరిగించేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోండి, ఫ్లేవరు టేస్ట్ రెండూ బాగుంటాయి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసేసుకోండి. నెయ్యి కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. పాకం అనేది మనకు కొంచెం ముదురుగా రావాలండి, లేత తీగ పాకం కాకోకుండా కొంచెం ముదురుగా వస్తేనే మనకి చిక్కీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పాకం వచ్చే లోపల మనం ఏ ప్లేట్లో అయితే మనం మరమరాలది వేసుకుంటామో, చిక్కీ అనేది ప్రిపేర్ చేసుకుంటామో, ఆ ప్లేట్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ పాకాన్ని అయితే ఒక్కసారి కలుపుకుందామండి. ఇక్కడ బెల్లం కరిగిపోయింది, అలాగే పాకం కూడా ఆల్మోస్ట్ వచ్చిందేమో. ఒక్కసారి ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని పాకం వచ్చిందో రాలేదో చెక్ చేసుకుందాము. మనం ప్లేట్లో వేసుకున్న పాకాన్ని దగ్గరగా అంటే ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలి, ఇంకా పాకం అనేది రాలేదు. ఇంకొక 2 నిమిషాలైనా కుక్ చేసేసుకుందామండి. చిన్న మంట మీదే కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకుందాము. మళ్ళీ ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని కొద్దిగా పాకం వేసేసుకుందాము. ఇలా వేసుకొని ఒక దగ్గరగా అంటే మనకి చక్కగా ఒక ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా రావాలి మనకి పాకం అనేది. చక్కగా స్టిక్ అయిపోయింది, చూసారు కదా. ఇలా ఒక ముద్దలాగా వచ్చేయాలి. మనకి ఇలా వస్తే పాకం కరెక్ట్గా ఉంటుంది. మనకి చిక్కీ కూడా భలే రుచిగా ఉంటుందండి. మనకి తినేటప్పుడు పళ్ళకి అంటుకోకుండా చాలా బాగుంటుంది మరమరాలతో చేసుకునే ఈ చిక్కీ అనేది. ఇక్కడ పాకం రెడీ అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు వరకు పుట్నాల పప్పును వేయించుకొని వేసేసుకోండి. ఇందులోనే మనం వేయించుకున్న మరమరాలు కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మంటను చిన్నగానే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. ఇంకా మరమరాలు వేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా మనం ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. చక్క పాకం అంతా మరమరాలకు అంటే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇంకా వెంటనే మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి. చక్కగా ఈవెన్గా వచ్చే విధంగా ప్లేట్కి మరమరాలు వేసుకున్నాం కదా, ఇదంతా ఈవెన్గా వచ్చే విధంగా ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. మనము పుట్నాల పప్పు కూడా వేసేసుకున్నాం కదా, ఎక్కువ వేసుకోవద్దండి, లైట్గా వేసుకోండి. తినేటప్పుడు అక్కడక్కడ మనకి పంట కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇదంతా చేసేసుకున్నాక చక్క ప్లేట్కి అంతా ఈవెన్గా అనుకున్నాక ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము. ఒక అరగంట చల్లారింది అంటే మనకు చక్క ఫ్రీగా వచ్చేస్తుందండి అచ్చు అనేది. ఇక్కడైతే నేను ఒక అరగంట తర్వాత మీకు చూపిస్తున్నాను, చల్లారింది. అలాగే ఒక చాక్తో కొంచెం సైడ్కి మనం లూజ్ చేసేసుకున్నామంటే ఫ్రీగా వచ్చేస్తుందండి అచ్చు అనేది. చూసారా, నేను తీస్తున్నాను చూడండి ఎంత ఫ్రీగా వచ్చేసిందో. మనం ప్లేట్కి నెయ్యి రాసుకున్నాం కదా, చక్క ఫ్రీగా వచ్చేస్తుంది, కరకరలాడుతూ భలే ఉంటుందండి. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు అదే ప్లేట్లోకి వేసేసుకొని చిన్న చిన్న పీసులాగా అయితే కట్ చేసేసుకుందాము. ఒక చాక్తోని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పీసులాగా అయితే కట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా పొడవుగా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. మనకి పల్లి పట్టి ఎలా ఉంటుందో అలా స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసేసుకుంటున్నానండి.
చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చిందండి. కరకరలాడుతూ మధ్య మధ్యలో తినేటప్పుడు ఆ పుట్నాల పప్పు. మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఓన్లీ ఒక పుట్నాల పప్పుతోనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ మరమరాల చిక్కీ అనేది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. కేవలం ఒక 20 నిమిషాల్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.